హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేరళ హ్మ్. అండ్ తమిళనాడులో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా సందర్శించుకోవడం మనం చూస్తూ ఉన్నాం సార్. మరి హ్మ్. ఇప్పటివరకు ఏ ఆలయాలని ఆయన సందర్శించారు అండ్ దీని వెనకాల ఒక రహస్య ఎజెండా ఉంది అన్న ఒక వార్త కూడా వైరల్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. మరి హ్మ్. నిజంగా దీని వెనుక ఏమన్నా రహస్య ఎజెండా ఉందంటారా? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఇందులో రహస్య ఎజెండా ఉందా అంటే అంతకుముందు నుంచి ఆయన మొత్తం అన్ని క్షేత్రాలను సందర్శిస్తాను అని చెప్పేసి ఆయన సనాతన ధర్మ పరిరక్షణ సమయంలోనే ఆయన చెప్పి ఉన్నారు. హ్మ్. సో అయితే ఇప్పుడు ఆయన స్పష్టంగా నిన్న మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను ఇది నా వ్యక్తిగతమైన కార్యక్రమం. కొన్ని మొక్కులున్నాయి చెల్లించుకోవాలని ఇక్కడికొచ్చాను అనేది ఆయన చెప్పిన మాట. సో నిన్న ఆయన కేరళలోని కొచ్చిన్‌లో చొట్టనిక్కర అనే ప్రాంతంలో శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఉన్నది. ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఆలయంలో కేవలం దైవం అనుగ్రహమే కాకుండా అక్కడ వైద్యం గూడా జరుపుతుండడం అనేది విశేషంగా చెప్పుకోవాలి మనం. 100 పడకల ఆసుపత్రి, నిత్యం 200 మంది పేషెంట్‌లను చూస్తారు. 12 మంది డాక్టర్లున్నారు. సో ఆయుర్వేద చికిత్స అంటే ఫేమస్ మనకు తెలుసు కేరళ. హ్మ్. అక్కడ మహర్షి, అగస్త్య మహాముని. సో, ఆయన కొన్ని మూలికల ద్వారా మర్మ వైద్యం చేయటం గూడా గతంలో ప్రాచుర్యంలో ఉండేదట. ఆ మర్మ వైద్యం ఏమిటి? అనే దాన్ని గురించి అని తెలుసుకున్నారు. అలాగే కలరి పట్టు అని ఒక యుద్ధ కళ మనం సినిమాల్లో చూస్తుంటాం. కలరి అవును. పట్టు అని కొన్ని కేరళ సినిమాల్లో చూపిస్తా ఉంటారు. ఆ కలరి పట్టు కూడా అక్కడ అదే మూలమనమాట. ఓకే. ఆ కలరియ పట్టు అనేదనమాట. ఆ యుద్ధ కళ నేపథ్యం ఏంటి? సో, దాన్ని ఏంటి? అది ఎట్లా చేస్తారు? ఏంటి? అనే దాన్ని కూడా అడిగి ఆయన తెలుసుకున్నారు. ఎందుకంటే 'పవన్ కళ్యాణ్' గారు మనందరికీ తెలిసిందే. ఆయన కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ ఆయన. హ్మ్. ఆయన సినిమాల్లోకొచ్చిన కొత్తల్లోనే అనేక విన్యాసాలు చేశారాయన. అవును. సో, మనకి పెద్ద పెద్ద వెహికల్స్‌ని చేతుల మీద ఎక్కించుకోవడం లాంటి విన్యాసాలు చేశారు. సో, ఆయనకి కరాటేలో ప్రవేశం ఉండడము, దాని నైపుణ్యం, ప్రవేశం అనటం కంటే నైపుణ్యం ఉండటం. సినిమాల్లో కొత్తగా ఆయన సినిమాల కోసం గూడా అనేక రకమైన ఫైట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా 'హరిహర వీరమల్లు'లో గూడా ఆయన కొత్త రకం ఫైట్స్ గూడా నేర్చుకున్నారు. ఫైట్స్‌లో ఉన్న ఒక డిఫరెంట్ సెక్టార్ అవి గూడా నేర్చుకున్నారు. సో, స్వతహాగానే ఆయనకు ఆసక్తి ఉంటుంది. సో, అవి తెలుసుకున్నారు. ఆ తర్వాత వెన్నునొప్పికి ఇక్కడున్న విద్యలో ఆ మర్మ విద్య ద్వారా, ఆ మూలికల వైద్యం ద్వారా ఆయనకేమైనా నయమవుతుందా అన్న అంశాన్ని గూడా ఆయన తెలుసుకున్నట్టుగా మనకి వార్తలు అందుతా ఉన్నాయి. హ్మ్. సో, ఆ ఆలయం అగస్త్య మహర్షి ఆలయంతో పాటుగా ఆయన తిరువల్లంలో ఉండే శ్రీ పరశురామర్ క్షేత్రాన్ని గూడా ఆయన సందర్శించారు. అలాగే తమిళనాడులో తంజావూరు కుంభకోణం దగ్గర శ్రీ స్వామినాథ స్వామి, కుమారస్వామి ఆలయాన్ని గూడా సందర్శించారు. హ్మ్. అక్కడ ఆది కుంభేశ్వర ఆలయం ఉంది. కుంభకోణం దగ్గరలోనే ఆది కుంభేశ్వరర్ అనే ఆలయం ఉంది. దాన్ని సందర్శించారు. ఇక తిరుచెందూరులో అరుల్మిగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇవన్నీ మనకనుకోవచ్చు. దేవాలయాల సందర్శన అంటే సహజంగా మన సైడ్ గూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆయన ఎళ్తున్న ప్రతి దేవాలయం ఇక్కడ మనకు అందుబాటులో లేని ఒక పవిత్రమైన అంటే అక్కడికి మాత్రమే ఒక యూనిక్‌నెస్ ఉండే దేవాలయాలకు వెళ్తున్నారాయన. హ్మ్. సో, మనకి కుమారస్వామి ఆలయాలంటే మనకి స్కందగిరి టెంపుల్ ఉంది. తర్వాత మనకి తక్కువ కుమారస్వామి ఆలయాలు మన దగ్గర చాలా తక్కువగా ఉంటాయి. హ్మ్. కానీ అక్కడ చాలా ఎక్కువ తమిళనాడులో. ఓకే. కుమారస్వామి ఆలయాలు కొంచెం విశిష్టమైన ఆలయాలు సందర్శించుకున్నారు. అగస్త్య మహర్షి ఆలయం, పరశురామర్ ఆలయం ఇలాంటివి అసలు మన దగ్గర ఉండవు. హ్మ్. మన సైడు పూజాదికాలు చేయరు. ఆ రకమైన భక్తి పారవశ్యాలు ఇటువైపు ఉండవు. ఓకే. సో, అటువైపు సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాల ప్రకారం అక్కడ అగస్త్య మహర్షి గారికి గుడి ఉన్నది. అలాగే పరశురామర గుడి ఉన్నది. అవన్నీ కూడా సందర్శించుకునేవాడిని. సో, అదొక ప్రత్యేకం అన్నమాట అక్కడ. అక్కడ ఆలయాలున్న సంగతి, ఇలాంటి ఆలయాలున్న సంగతే మనకు తెలీదు. కానీ 'పవన్ కళ్యాణ్' గారిలో ఉన్న ఒక భక్తి తత్పరతకు అక్కడ ఆలయాలు ఉన్నాయని ఆయన తెలుసుకోవడం, వాటిలో మొక్కులు చెల్లించుకోవటం, ఇవన్నీ చేయటం అంటే ఒక గొప్ప కార్యక్రమంగా మనం చూడాలి. సో, హ్మ్. పూర్తి వ్యక్తిగతమైన కార్యక్రమం 5 గుళ్ళు చూసారు ఇప్పటి వరకు. కేరళలో 2, తమిళనాడులో మొత్తం 3 టెంపుల్స్‌ని ఆయన సందర్శించారు. సో, ఇంకా ఆయన పర్యటన కొనసాగుతోంది. మరి ఇవాళ ఇంకా ఏం టెంపుల్స్ చూస్తారు, రేపేం చూస్తారనేది కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఆదిత్య, పవన్ కళ్యాణ్ గారు అది పూర్తిగా వ్యక్తిగతమైన పర్యటనగా ఆయనకై ఆయన డిక్లేర్ చేశారు. కానీ సార్, ఇంకో నరేషన్ ఏంటంటే సార్, బీజేపీ తమ హిందుత్వని వ్యాప్తి చెందించే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ట్రంక్ కార్డ్‌లా వాడుకుంటున్నారు. ఇయన్ని కేరళ
తమిళనాడులో ఉన్న టెంపుల్స్ అన్నిటిని కూడా పర్యటించి సందర్శించి దాన్ని వ్యాప్తి చెందించే ప్రోగ్రామ్‌లో భాగంగా ఆయన అక్కడ కూడా ఎలక్షన్స్‌లో ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఒక బీజేపీ వ్యూహం పన్నింది అని చెప్పేసి కూడా ఒక నరేషన్ బయటకు రావడం చూస్తున్నాం సార్. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? అంటే ఇది వాస్తవానికి ఆయన అఫీషియల్‌గా చెప్పారు కాబట్టి మనం అక్కడి వరకే కన్ఫైన్ అవ్వాలి. హ్మ్. కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే దీన్ని మీరు చెప్పిన అంశాన్ని కూడా మనం కొట్టిపారేయలేం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేరళ ఇంతకుముందు ఎప్పుడు సందర్శించని కేరళ ఆలయాలు సందర్శించడం, హ్మ్. తమిళనాడు ఆలయాలు సందర్శించడం అంటే ఒక ప్రత్యేకంగా స్వామి కార్యం స్వకార్యం అంటూ ఉంటాం కదా. అవును. స్వామి కార్యం స్వామి కార్యం రాజకీయాలు అయి ఉండొచ్చు, స్వకార్యం స్వామి భక్తి తత్పరతతో స్వామి వారిని దర్శించుకోవటం అనేది ఆయన స్వకార్యం. హ్మ్. స్వామి కార్యం అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం అయ్యే వ్యక్తి కాదు అన్న అంశాన్ని గత కొన్ని రోజులుగా మనం చూస్తూ వస్తున్నాం. హ్మ్. సనాతన ధర్మం గురించి ఎప్పుడైతే చెప్పాడో ఆయన, సనాతన ధర్మం గురించి బీజేపీ వాళ్ళు చెప్తే మీకు ఇంకొక చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. బీజేపీ వాళ్ళు హిందుత్వ లేకపోతే ఏదైనా హిందుత్వ అంశాన్ని గురించి మాట్లాడితే బీజేపీని మనం మతతత్వ పార్టీగా చూస్తాం. హ్మ్. సో ఇతర పక్షాల నుంచి బీజేపీకి యాక్సెప్టెన్స్ రాదు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారికి విచిత్రంగా ఇతర పక్షాల నుంచి యాక్సెప్టెన్స్ వస్తుంది. అవును, ఆయన ఆయన హిందూగా హిందూ ఆలయాల గురించి మాట్లాడతాడు, వాటి గురించి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తారు. రేపు పొద్దున ముస్లింల మతాచారాలకు భంగం కలిగితే కూడా ముందుగా నిలిచే వ్యక్తి ఆయనే. హ్మ్. ఆయన నిజమైన లౌకికవాది అని. అంటే ఇప్పటి వరకు మనం లౌకికవాదులు అంటే ఏం చూసాం ఆదిత్య? లౌకికవాది అని మనం అనంగానే కుహనా లౌకికవాదుల్ని మనం చూస్తూ వచ్చాం. హ్మ్. హిందువులను తిడుతూ హిందూ సంస్కృతి సంప్రదాయాలను విమర్శిస్తున్న వాడిని లౌకికవాదిగా మనం ముద్ర వేశాం హ్మ్. ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడు, ట్రెండ్ ఫాలో అవ్వడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో ఆ రకంగా కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాడు ఆయన. లౌకికవాదం అంటే ఏమిటో నిజమైన లౌకికవాదాన్ని పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు అని కూడా మనం అనుకోవచ్చు. హ్మ్. ఇవాళ భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశం చాలా పటిష్టంగా తయారైంది, శత్రు దుర్భేద్యంగా తయారైంది. ఇవాళ మన వైపు కన్నెత్తి చూడాలంటే ఎవడు చూసే సాహసం చేయడు. అటువైపు మనం ఉండే పరిస్థితి ఏంటి? ఇటువైపు పాకిస్తాను, అటువైపు చైనా. సో అదే సమయంలో ఇక కిందకు వస్తే శ్రీలంకను కూడా వాళ్ళ వశం చేసుకుంటున్నారు వాళ్ళు, హ్మ్. డబ్బులు పెట్టి. చైనాని చాలా ఆర్థిక సాయం, మొన్న శ్రీలంక చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికంగా సాయం చేసి వాళ్ళను కూడా తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. నేపాల్ని కూడా వాళ్ళ వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. టిబెట్ని, ఇట్లా మన చుట్టుపక్కల ఉండే కంట్రీస్ అన్నిటిలో వాళ్ళు పాగా వేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. కానీ మనము ప్రపంచంలో ఉండే అన్ని దేశాలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం, శత్రు దుర్భేద్యంగా తయారవుతున్నాం. సో వాళ్ళు ఎంత చేసినా కానీ మనం చాలా స్ట్రాంగ్గా ఉంటున్నాం. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బీజేపీ ఉండడం దేశానికి ఎంత అవసరం. ఇవాళ నువ్వు నేను ఇట్లా స్వేచ్ఛగా ప్రశాంతంగా కూర్చొని మనసుకి ఏది నచ్చితే అది మాట్లాడుతున్నామంటే భారతదేశం మనకిచ్చిన ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం. ఆ వాక్ స్వాతంత్రం ప్రజాస్వామ్యంతో పాటు మనం రక్షణగా, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదని చెప్పేసి మనం భార్య బిడ్డలతో క్షేమంగా ఉన్నామన్న దాంతో మనం హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నాం కదా. హ్మ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మన ప్రభుత్వం మనకు ఆ రకమైన భరోసా కల్పించింది. ఓకే. సో గత 15 సంవత్సరాలుగా. కాబట్టి బీజేపీ నిజంగా అలా ఆలోచిస్తే కూడా మనమేం తప్పుపట్టాల్సిన అవసరం ఏం లేదు హ్మ్. నా ఉద్దేశంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు సరికొత్త ట్రంప్ కార్డ్ అవుతారు ఎందుకు దక్షిణ భారతదేశంలో అంటే, ఆయనకి యాక్సెప్టెన్సీ ఉంది. ఆయనకి ముస్లిమ్స్లో యాక్సెప్టెన్సీ ఉంది, క్రిస్టియన్స్లో యాక్సెప్టెన్సీ ఉంది, జైనుల్లో, బుద్ధుల్లో అందరిలో ఆయనకి యాక్సెప్టెన్సీ ఉంది. ఆయన ఎవరు నిజమైన లౌకికవాదిగా చూస్తారో తప్ప ఆయన మతవాదిగా ఎవరు చూడడు, హ్మ్. చూసే అవకాశం లేదు. ఆయన ఇల్లే ఒక లౌకిక తత్వంతో కూడుకున్నది. ఓకే. ఆయన భార్య క్రిస్టియానిటీ నమ్ముతుంది, హ్మ్. ఆయన కుమార్తె క్రిస్టియాని నమ్ముతుంది. వాళ్ళు నమ్ముతున్న ఈయన హిందుత్వంలో ఉన్నాడు. ఏ రోజు వాళ్ళని క్రిస్టియానిటీ నమ్మితే, మొన్న కూడా వాళ్ళ పాపను తీసుకెళ్తే ఈయన అక్కడ సంతకం చేశాడు, హ్మ్. డిక్లరేషన్ సంతకం చేశాడు. సో చూడండి, అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటే చేసి చూపిస్తున్నాడు. లౌకికత్వం అంటే ఏంటో చేసి చూపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ దేశవ్యాప్తంగా ఆయనకు ఒక క్రేజ్ వచ్చింది, పొలిటికల్ ఫ్యాన్ మైలేజ్ ఆయనకు వచ్చింది. హ్మ్. ఇవాళ తమిళనాడులో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తున్నారు. ఈయనెవరో కొత్త ఆయన వచ్చారు, పవన్ కళ్యాణ్ అంట అద్భుతంగా మాట్లాడుతున్నారు, మన హిందువులకు దన్నుగా నిలబడుతున్నారు, ఈ కుహనా లౌకికవాదుల పీచమణుస్తున్నాడు.
సో వీళ్ళందరూ హిందుత్వాన్ని తిట్టి వాళ్ళ లౌకికవాదం చెప్పుకునే రోజుల నుంచి ఇవాళ అది కాదురా లౌకికవాదం అంటే, నువ్వు హిందువుగా ఉంటే హిందుత్వాన్ని ప్రేమించు, పక్క మతాలను నువ్వు గౌరవించు, అది లౌకికవాదం అంటే అని చెప్పిన కొత్త లౌకిక తత్వాన్ని ఈయన ప్రజెంట్ చేశారని చెప్పాలి. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా దక్షిణ భారతదేశంలో ఒక ప్రబల శక్తిగా మారే అవకాశం ఉంది. అందులో భాగంగా అందులో రాజకీయాలు కూడా ఇమిడి ఉంటే ఇమిడి ఉండొచ్చు. మనం కాదనలేని పరిస్థితి అదేమి మీరు చెప్పారు, అవును నిజమే, కాదనలేని పరిస్థితి. కేరళలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రేజ్ వస్తుంది, తమిళనాడు క్రేజ్ వస్తుంది, రేపు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ట్రంప్ కార్డ్ అవుతారు అందులో. ఇవాళ పరమత శక్తులు అంటే ఇతర మతాలను ప్రోత్సహిస్తూ హిందువులను అణిచివేస్తూ రాజ్యాధికారం పొందుతున్నాయి. అలా కాదు, హిందువులకు సమాన అవకాశాలు, హిందువులకు సమాన గౌరవం ఇచ్చేలాగా ఆ ప్రభుత్వాలు రాబోతున్నాయని చెప్పడానికి ఇది ఒక కొత్త సంకేతం అనుకోవాలి. డెఫినెట్ గా ఇందులో స్వామి కార్యం ఉంటుంది, స్వకార్యము ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.